నేను వచ్చేసా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇవాళ మా ఇంట్లో స్పెషల్స్ వచ్చేసి మష్రూమ్ పులావ్ అండ్ చికెన్ గ్రేవీ కర్రీ అనమాట. ఇంకా దాంతోపాటు ఆనియన్ సాలెడ్, కర్డ్ కూడా ఉన్నాయి. మీరు ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నేను ఎప్పుడైనా చికెన్ కర్రీ చేసే ముందు అయితే చికెన్ని మ్యారినేట్ చేస్తాను. దాంట్లోకి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కారం, జీరా పౌడర్, కొరియాండర్ పౌడర్, కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేస్తాను కలర్ కోసం. అలానే జింజర్ గార్లిక్ పేస్ట్, కర్డ్, కొంచెం కరివేపాకు కూడా కట్ చేసి వేస్తాను. ఇంకా అన్ని మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక 1 to 2 hours అయితే మ్యారినేషన్ కి పక్కన పెట్టేస్తాను. అలానే ఇవాళ ఈ మష్రూమ్ పులావ్ ని కర్ణాటక స్టైల్లో ట్రై చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. మామూలుగా అయితే వాళ్ళు దీనికి చిట్టి ముత్యాల రైస్ వాడతారు, కానీ నాకు అది అవైలబుల్ గా లేదు. సో బిర్యానీ రైసే వాడుతున్నాను అనమాట. స్క్రీన్ మీద చూపిస్తున్న స్పైసెస్ అన్నిటిని కలిపి దంచుకుందాము. ఈ పులావ్ కి ఇదే స్పెషల్ మసాలా. నేను ఈ మసాలానే చికెన్ కర్రీలో కూడా కొంచెం యాడ్ చేశాను. టేస్ట్ అండ్ ఫ్లేవర్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి. తక్కువ మసాలాస్ తినే వాళ్ళు అయితే తక్కువ యాడ్ చేసుకోండి. ఫైనల్ గా మసాలాస్ అయితే ఇలా దంచి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే రైస్ నానబెట్టేసుకుంటున్నాను. నేనైతే 3 cups రైస్ తీసుకున్నాను. వీటిని మంచిగా 2-3 times వాష్ చేసేసుకొని 45 minutes to 1 hour అయితే కంపల్సరీ నానబెట్టుకోవాలి. అప్పుడే మనకి రైస్ చాలా ఫ్లఫీగా వస్తుంది అనమాట. పులావ్ కి ఇందాక నూరుకున్న మసాలాతో పాటు ఒక పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దానికి 4 or 5 చిల్లీస్, 1 cup కొరియాండర్, 1 cup మింట్ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ గా పేస్ట్ అయితే చేసుకోవాలి. అలానే నేను కొన్ని ఆనియన్స్ కూడా ఇక్కడ రెడీగా కోసి పెట్టేసుకున్నాను. నేను ఒక్క పెద్ద ఆనియన్ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా దాంతో పాటు కొంచెం మిగిలిపోయిన గీ ఉంది, ఇంకా అది కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఈ స్క్రీన్ మీద కనిపించే మసాలాస్ అన్ని యాడ్ చేసేసుకుంటున్నాను. ఇవి ఒక 30 seconds ఫ్రై అయితే చాలు. నెక్స్ట్ దీంట్లోకి కట్ చేసుకున్న ఆనియన్స్, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుని ఫ్రై అయ్యాక 2 teaspoons జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, కారం, జీరా పౌడర్, కొరియాండర్ పౌడర్ యాడ్ చేసేసుకుంటున్నాను దీంట్లోకి. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. మసాలాస్ అన్ని మంచిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న గ్రీన్ కలర్ పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మిక్సీ జారుకున్న పేస్ట్ ని కూడా ఇందులోకి పోసేసుకున్నాను. కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లోకి 2 tablespoons కర్డ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలానే ముందుగా ప్రిపేర్ చేసుకున్న గరం మసాలాని కూడా 2 teaspoons యాడ్ చేసేస్తున్నాను. ఇవన్నీ ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు దీన్ని వేయించుకోవాలి. వన్స్ ఆయిల్ అంతా పైకి వచ్చేసాక క్లీన్ చేసి కట్ చేసుకున్న మష్రూమ్స్ అయితే ఇందులో యాడ్ చేసేసాను. దీన్ని కాసేపు మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే మష్రూమ్స్ అన్ని మగ్గిపోతాయి. మష్రూమ్స్ ఉడికేటప్పుడే దాంట్లోంచి వాటర్ అయితే వస్తాయి అనమాట. ఇంకా ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యిందాక లిడ్ పెట్టకుండా స్లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. ఫైనల్ గా పులావ్ కి కావాల్సిన మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనం రైస్ కుక్కర్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవటమే. నేను ఈ పులావ్ ని రైస్ కుక్కర్ లో చేస్తున్నాను కదా, సో రైస్ కుక్కర్ పెట్టేసుకొని కావాల్సిన వాటర్ అయితే తీసేసుకున్నాను. 3 cups బాస్మతి రైస్ తీసుకున్నా కాబట్టి 4.5 cups వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇంక ఇప్పుడు దాంట్లోకి రైస్ యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రైస్ లోకి ఒక బిర్యానీ ఆకు, కొంచెం షాజీరా, అలానే రైస్ కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని ఒక్కసారి అయితే కలిపేసుకుంటున్నాను. నెక్స్ట్ ప్రిపేర్ చేసుకున్న మష్రూమ్ పేస్ట్ ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను. ఇదంతా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని టేస్ట్ చూసి సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత రైస్ కుక్కర్ లో పెట్టేస్తే మన వేడివేడి మష్రూమ్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది. రైస్ మాత్రం చాలా ఫ్లఫీగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. అలానే చిట్టుముత్యాల రైస్ తో అయితే ఇంకా బాగుంటుంది అనిపించింది. బట్ బిర్యానీ రైస్ తో కూడా చాలా బాగుంది. రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అలానే కమెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను చికెన్ కర్రీ ప్రిపేర్ చేసేసుకోవడం స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అది హీట్ అయ్యాక స్క్రీన్ మీద కనిపిస్తున్న స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ వాటితో పాటు కొన్ని చిల్లీస్ కరివేపాకు కూడా తీసుకొని యాడ్ చేసేసాను. అవి ఒక 30 seconds ఫ్రై అయ్యాక 1 cup ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్ మగ్గడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అవి కొంచెం పింక్ కలర్ లోకి టర్న్ అయ్యాక 2 spoons జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. పచ్చివాసన పోయేదాకంతా ఫ్రై చేసుకుని తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని కూడా ఇందులో యాడ్ చేశాను. ఒక్కసారి చికెన్ ని బాగా కలిపేసుకొని తర్వాత మూత పెట్టి కాసేపు ఉడికించుకుంటే చికెన్ లో ఉన్న వాటర్ అన్ని బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు ఇందులోకి కర్రీకి సరిపడా సాల్ట్, కారం, కొరియాండర్ పౌడర్, జీరా పౌడర్, అలానే నేను ముందుగా దంచి పెట్టుకున్న మసాలా పౌడర్ అయితే కొంచెం మిగిలింది, 1 teaspoon దాకా. అది కూడా ఇందులో యాడ్ చేసేసాను. ఈ మసాలాస్ అన్ని చికెన్ కి బాగా పట్టేలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని కాసేపు అయితే కుక్ చేసుకున్నాను. 10 minutes కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఉడుకుతున్న కర్రీలోకి టొమాటో పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ ఒక టొమాటోని తీసుకుని పేస్ట్ లా చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చేదాకా ఉడికించుకుంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే.
నేనైతే ఇంకా లాస్ట్లో గరం మసాలా ఏం యాడ్ చేయలేదు, ఆల్రెడీ దంచుకున్న పౌడర్ వేసేసాను కదా, సో ఆ ఘాట్ అయితే సరిపోయింది. నాకైతే ఇలా గ్రేవీగా ఉండాలి. ఇంకా దించుకునే ముందు కొంచెం కరివేపాకు కొత్తిమీర కట్ చేసుకొని యాడ్ చేసేసాను. రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేసి కమెంట్స్ లో చెప్పండి. మెయిన్ గా దంచుకున్న మసాలా అయితే చికెన్ లో కూడా యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ అండ్ టేస్ట్ మాత్రం చాలా ఎన్హాన్స్ అయింది. తప్పకుండా ట్రై చేయండి. అలానే మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.